మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పూట ఎప్పుడు వినని ఒక కొత్త కోణములో వాక్యాన్ని నేను అందిస్తాను. ఏంటయ్యా వాక్యం అంటే, చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనం. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఒకళ్ళు ఈ మాటలు మీకు తెలిసి ఉండొచ్చు. అదేంటన్నా నువ్వేం కొత్తగా అడుగుతావు? వధువు అంటే ఎవరు? పెండ్లి కుమార్తె. వరుడు అంటే ఎవరు? పెండ్లి కుమారుడు. అంతే కదనా? ఈ దీంట్లో ఏం కొత్తగా ఏముందా అని మీరు అనుకోవచ్చేమో. అసలు దీంట్లోనే మర్మం దాగి ఉంది. ఈ వాక్యం వాస్తవంగా ఎక్కడ చెప్తారు ఇలాంటి వాక్యాలు? పెళ్ళిళ్ళు కదా, వివాహంలో కదా. కానీ వివాహాల కోటే వర్తిస్తుందా? సంఘంలో వర్తించవు ఇట్లాంటి వాక్యాలు అంటే? వివాహాలకి అవసరమే, సంఘానికి కూడా ఇలాంటి వాక్యాలు అవసరమే. ఎందుకంటే ఇక్కడ పెండ్లి కుమారుడు అంట పెండ్లి కుమార్తెను చూసి ఏం పడతాడు? సంతోషిస్తాడు. ఏం చేస్తాడు? ఎవరిని చూసి సంతోషిస్తాడు పెండ్లి కుమారుడు? పెండ్లి కుమార్తెను చూసి. అయితే ఇక్కడ బాగా వినండి, కింద ఒక మాట ఉంటుంది. ఏమని? ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఏ విధంగా అయితే చూసి సంతోషిస్తాడో నీ దేవుడు కూడా నిన్ను చూసి సంతోషిస్తాడని దాని అర్థం. అయితే ఇక్కడ వధువు గురించి వ్రాయబడి ఉంది, వరుని గురించి వ్రాయబడి ఉంది, అలాగే దేవుని గురించి వ్రాయబడి ఉంది. ఈ వధువు అంటే ఎవరంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా? మనం చెప్పేదంతా ఏమిటి? చాలామందిని అడిగితే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అడిగితే మీరేమంటారు? అదేం లేదన్నా, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు? పాపుల కొరకే వచ్చాడు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు? మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని కొంతమంది ఒక్కొక్క రకంగా చెప్తారు. అయితే యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, పాపిగా పుట్టిన మనల్ని, పాపముతో జీవిస్తున్న మనల్ని చూసి యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్న దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. అందరికీ తెలిసిందే. ఆయన మన కొరకు 33.5 సంవత్సరాలు పెరిగి పెద్దవాడై మన కొరకు కార్యాలు చేసి, కుంటివారు నడిపించి, గుడ్డివారికి చూపునిచ్చి, అందరినీ బాగు చేసి, మన కొరకు ప్రాణం పెట్టి 3వ రోజున తిరిగి లేచి అహరోణమై వెళ్ళిపోతూ ఒక భారాన్ని పెట్టి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిన దేవుడు ఊకే వెళ్ళలేదు. ఇంకా అయిపోయింది, నా జీవితం అంతా ఇక్కడ అయిపోయింది, మీరు ఎట్లన్నా బతకండి, నేను మాత్రం నా రాజ్యానికి వెళ్తాను అని వెళ్ళిపోయాడా? లేదు. ఏం భారం పెట్టాడంటే, ప్రపంచ మానవాళికి అంతా ఒకటే హెచ్చరిక చేసి వెళ్ళాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నా పేరుట అనేకులను శిష్యులుగా తయారు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు, మన పాపముల నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు మరలా వస్తాను అన్నాడా లేదా? ఎట్లా వస్తానన్నాడు? దొంగ వలె వస్తాను. మీకు ఇది ఇంత తెలిసింది. నాకు తెలిసింది ఏమిటో తెలుసా? ఆయన ఎట్లా వస్తాడో తెలుసా? చదవండి యావేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు ఎలా వస్తున్నారు తెలుసా? ఈసారి దొంగ వలె వస్తుందని కొందరు అంటారు. ఇంకొందరు
యూదా గోత్రపు సింహం వలె వస్తాడని కొందరు అంటారు. నేను చెప్పే ఈ పూట ఏమిటంటే, ఆయన ఈ లోకానికి ఎట్లా వస్తాడో తెలుసా? పెండ్లి కుమారుని వలె రాబోతున్నాడు. హల్లెలూయా. ఎట్లా వస్తున్నాడంట? పెండ్లి కుమారుని వలె వస్తాడు. పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే అంతఃపురములో నుంచి. ఎక్కడి నుంచి? అంతఃపురం అంటే ఏమిటి? మేళ్ళు మిద్దలు అద్దలు మేడ కట్టుకుంటే దీన్ని అంతఃపురం అంటారా? అది కాదు. అంతఃపురం అంటే పరలోకమని. అందుకనే యావేలు ప్రవక్త ఎప్పుడో ప్రవచించాడు, దేవునికి ఒక వివాహం జరగబోతుంది పరలోకములో. ఆ వివాహ మహోత్సవానికి అందరినీ పిలుస్తున్నాడు. పెద్దలారా రండి, ప్రజలను పోగు చేయండి, పిల్లలను పోగు చేయండి, బంధువులను పోగు చేయండి, అందరిని పోగు చేయండి. ఎక్కడికి? ఎక్కడికి? అంతఃపురంలో జరగబోయే వివాహోత్సవం, అంతఃపురంలో జరిగిపోయే పెళ్లి కొరకు అందరిని పిలుస్తున్నాడు. అందరు రండి, అందరు రండి, అందరు సిద్ధంగా అండి. ఎందుకు తెలుసు? ఎందుకు పిలుస్తున్నాడు తెలుసు? అయినా ఇదిగో అంతఃపురంలో ఉంటే పెళ్లి కుమారుడైన యేసయ్య ఈ లోకానికి వస్తాడు. గదిలో నుంచి ఎవరు రావాలంట? చెప్పండి, గదిలో నుంచి ఎవరు రావాలంట? పెండ్లి కుమార్తె రావాలంట. అసలు గది అంటే ఏమి? సంఘానికి సాదృశ్యం. పరలోకం, పరలోకం అని అంతఃపురం నుంచి ఎవరు వస్తున్నారు? పెండ్లి కుమారుడు వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? గదిలో ఉన్నటువంటి పెండ్లి కుమార్తె కొరకు వస్తున్నాడు. ఆ గదిలో ఉన్నది ఎవరు తెలుసా? ఎవరు ఆ గదిలో ఉన్నది? పెండ్లి కుమార్తె. ఈ పెండ్లి కుమార్తె ఎవరు? ఇక్కడ కొద్దిగా ఆలోచించండి. ఈ పెండ్లి కుమార్తె ఎవరు అంటే, సంఘములో పెండ్లి కుమార్తె అంటే ఎవరు తెలుసా? మనమే. ఇప్పుడు పెండ్లి కుమార్తె అంటే స్త్రీకి పోల్చబడింది కదా, పెండ్లి కుమారుడు అంటే పురుషుడికి పోల్చబడింది కదా. అయితే ఈ లోక సంబంధంగా ఆచారం అంటే ఏమిటంటే, ఒక స్త్రీకి ఒక పురుషునికి కలిపి ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పురుషులకు పెళ్లి చేస్తారా? కానీ ఈ మధ్యకాలం చేస్తున్నారులే, పురుషులే. మీకు తెలుదా విషయము? పురుషులే పెళ్లి చేసుకుంటున్నారు, ఆడోళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు ఈ దినాలు ఇవి. అరే ఆడోళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేస్తున్నారు? అది ఒక రకమైన ఇష్టం అంట. మగవారికి పెళ్లి చేసుకుని ఏం చేస్తున్నారు? వారికి ఒక పిచ్చి. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక స్వేచ్ఛమైన ఒక కన్యక సంఘములో ఉంది. ఆ కన్యక ఎవరో కాదు, మనమే. ఆ కన్యకను పెళ్లి చేసుకోవడానికి అంతఃపురం నుంచి ఆయన బయలుదేరి వచ్చునుగాక. అయితే ఇక్కడ మీరు అనొచ్చు, అన్నా మరి యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు కదా, ఎందుకైనా మనం పెళ్లి చేసుకోవాలి? యేసుక్రీస్తు వారు ఎందుకు మనకు భర్త అవుతాడు అని మనం ఆలోచన చేస్తే, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయము 5-6 వచనాలు. ఈ మాట అందరు కలిసి చదవండి. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు ఆయనకు పేరు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరు గట్టి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ వినండి, ఎందుకు మనకు భర్త ఆయన అంటే, మనను సృజించాడు గనుక అందుకైనా. ఎందుకయ్యా మనం ఆయన పెళ్లి చేసుకోవాలంటే, మనల్ని అందరూ కూడా ఆయన సృజించాడు. ఏమిటితో సృజించాడు? ఆదాము ఏదెను తోట నిర్మించి, ఏమండి, మానవునికి కావలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేసి, అప్పుడు ఏం కొదవ ఉందని చూశాడు తెలుసా? ఈ నేలను సేద్ధపరచడానికి నరుడు లేడని గుర్తించి అప్పుడు ఏం చేశాడు తెలుసా? మట్టిని తీసుకొని మట్టి ద్వారా బొమ్మను ఏర్పాటు చేసుకొని, ఆ మట్టిలో ఉన్నటువంటి ఒక బొమ్మను నరుణ్ణి నిర్మించి అప్పుడు ఏం చేశాడు? అతనికి ఏం చేశాడంటే జీవవాయును ఊదగా నరుడు జీవాత్మను, నరుడు అంటే ఆదామని పేరు పెట్టాడు. ఈ సృష్టిలో భూమి నుంచి పుట్టినవాడు ఒకే ఒక్కడు, ఆయన ఆదాము. ఈ పురుషుడు ఎక్కడి నుంచి పుట్టాడంటే మట్టి నుంచి పుట్టాడు, తల్లి గర్భం నుంచి పుట్టలేదు. మరి స్త్రీ ఎక్కడి నుంచి పుట్టింది? ఆదాము యొక్క ప్రక్కటెముక నుంచి తీయబడిన స్త్రీనే నారి అంటే స్త్రీ. ఇప్పుడు బాగా వినండి, పురుషుడు ఎక్కడి నుంచి పుట్టాడు? స్త్రీ ఎక్కడి నుంచి పుట్టింది?
ఆదాము యొక్క ఎముకల నుండి మాంసాల నుంచి పుట్టించాడు. అంతేగాని తల్లి గర్భం ఈరోజు మనకొచ్చే కాలానికి వచ్చేసరికి మనమందరం స్త్రీ అయినా పురుషుడైనా తల్లి గర్భంలో పుట్టాం. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన అవసరం ఏమిటంటే ఆయన మనం సృజించాడు గనుక అందుకే ఆయన భర్త అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ నేను పురుషుడు స్త్రీ అని భేదం పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పే వాక్యంలో అందరూ భార్యలే, పురుషుడైనా దేవునికి భార్యనే, స్త్రీ అయినా ఇటు నుంచి కాదు. ఇక్కడ రాయబడి ఉంది మనం సృజించిన వాడు. ఇప్పుడు పురుషుణ్ణి ఎవరు సృజించాడు? దేవుడే. స్త్రీని నిర్మించింది ఎవరు? అయితే ఇప్పుడు స్త్రీ పురుషుడనే భేదం ఈరోజు మర్చిపోండి. ఈరోజు ఒక్కరోజుకు మాత్రం మనం కూడా ఏమనుకోవాలి, మనము దేవుడు మనం సృజించాడు కదా, దేవుడు సృజించిన మనం అందరం కూడా దేవునికి ఇప్పుడు ఏమై ఉన్నాము? భార్యలై ఉన్నాము. హల్లెలూయా. ఆయనకు మనకు భర్త, మనము ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాము? గది అనే సంఘంలో ఉన్నాం. ఇప్పుడు మనకు పెళ్లి చేసుకునే ఆ వరుడైనటువంటి యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు అంతఃపురం అని పరలోకములో ఉన్నాడు. అంతఃపురం నుంచి ఎలా వస్తున్నాడు మన దగ్గరికి? గదిలో ఉన్న పెళ్లి కుమార్తెను చూడడానికి, పెళ్లి చేసుకోవడానికి ఎట్లా వస్తున్నాడు? పెళ్లి కుమారుని వలే వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడే అసలైన ముడి పడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి పెళ్లి కుమారుడు వలె వస్తున్నాడు కనుక గదిలో ఉన్న మనము ఇప్పుడు ఎలా కనపడతాడు తెలుసా? పెళ్లి కుమారుడు వలె చూస్తాడు. ఇప్పుడు చూసి నేను అబ్బో భలే ఉందని చేసుకుంటాడా? ఈ లోకములో ఉండే వివాహాలు 100 అబద్ధాలు చెప్పని పెళ్లి చేస్తారేమో కానీ తర్వాత కొంపల నాశనం అయితే. కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు మనములు ఇనివి ఎట్లా పడితే అట్లా బ్రతికితే, ఎట్లా పడితే అట్లా ఉంటే పెళ్లి చేసుకోడు. మరి ఏం చూస్తాడు మనల్ని అంటే కొన్ని చూస్తాడంట. ఏం చూస్తాడు తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చాలు వినండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పెళ్లి కుమారుడు వలె వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మనలో ఏం చూస్తున్నాడంటే గుణాన్ని చూస్తున్నాడంట. ఏం చూస్తాడండి? గుణం అంటే చెప్పండి. గుణం అంటే ఏమి? అందుకని ఇక్కడ రాయబడింది ఈ సొలొమోను జ్ఞాని, ఆయన మహాజ్ఞాని. ఆడోళ్ళు ఈయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి లేదు సొలొమోనుకి. ఎందుకంటే 1000 మంది భార్యలు కదా. ఎంతమంది? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మనకు ఒకరితోనే ఏగనిక్కే ఒకరు భార్య ఉంటేనే తలకి కిందికి కాళ్ళపైకి చేసుకొని ఊకేనని చేసుకుంటూ అంటుంటాం. మరి ఇక్కడ 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు చూసి ఈయన అనుభవంతో రాస్తున్నాడు. ఏమిటో తెలుసా? ఎంతమంది భార్యలు ఉంటే ఏం చేస్తావురా? భార్యలకి ఏముండాలంటాడంటే గుణం ఉండాలంట. ఏముండాలండి? చెప్పండి ఏముండాలండి? గుణం. అందుకని ఇక్కడ రాయబడింది గుణవతి అయిన భార్య దొరకట అరుదు అంటే తక్కువ. కానీ దేవుడు ఏం చూస్తాడయ్యా? మనల్ని పెళ్లి చేసుకోవాలంటే గుణాన్ని చూస్తాడు ముందు. కొంతమందిలో మంచి గుణం ఉండదు. పెళ్లి చేసుకునే యేసుక్రీస్తు వారు మనలో గుణాన్ని చూస్తాడు, మంచి గుణాన్ని చూస్తాడు. ఈ గుణం కలిగిన స్త్రీ ఎట్టుంటుందంటే ముత్యము కంటే అమూల్యమైనదంట. ముత్యం ఎట్లుంటుంది? ఎవరైనా చూశారు ముత్యంని? తెల్లగా ఉంటుందా? ఇప్పుడు వజ్రం కూడా ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది కదా. అంటే వజ్రము కంటే ముత్యము కంటే తెల్లగా. ముత్యాల దండ ఆ రోజుల్లో ముత్యాల దండలు అమ్మేకి వచ్చేవాళ్ళు తెలుసా? మనం పూర్వపు మన పెద్దల కాలంలో ఇప్పుడు కూడా ఉన్నాయిలే అట్లాంటివన్నీ. ఈ స్త్రీ అంటే గుణం కలిగిన స్త్రీ, ఈ గుణం కలిగిన స్త్రీ ముత్యము కంటే అమూల్యమైనదంటే దానికంటే ముత్యము కంటే దానికంటే గొప్పదంట. అలాంటి తెలుపు కలిగినటువంటి స్త్రీ అంట. ఇప్పుడు దేవుడు కూడా గదిలో ఉన్న మనల్ని ఏం చూస్తాడు తెలుసా? ఈమెకు గుణం ఉందా, ఈయనకి గుణం ఉందా లేదా? ఇన్నేళ్ళ నుంచి నన్ను నమ్ముకున్నాడు, నేను ఈ వ్యక్తిని సృజించాను, నేను సృజించాను, ఇదిగో ఈమెను భార్యనిగా చేసుకోవాలనుకున్నాను, పరలోకంలో పెళ్లి విందు చేసుకోవాలనుకున్నాను, ఈమె గుణం ఎలా ఉందో చూడడానికి వస్తాడు. కొందరికి మంచి గుణం ఉండదు. ఏ గుణం ఉంటుందో చదవండి. అక్కడే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15వ వచనం. ఎడతెగక
కారు నిళ్ళును గయ్యాళి అయిన భార్యయు సమానము. చూడండి, కొంతమందికి మంచి గుణం ఉండదు. ఏముంటుంది తెలుసా? కొంతమంది భార్యల్లో గయ్యాళి తత్వం ఉంటుంది. కొంతమంది పురుషులకు కూడా గయ్యాళి తత్వం. అలాగని స్త్రీలో కూడా ఏముంటుంది? గయ్యాళి అంటే అట్యాళి తత్వం. ఎప్పుడు ఇంట్లోనా గయ్యాళి అంటే ఇంకా బైబిల్లో రాయబడి ఉంది. కొంతమంది గయ్యాళి అనేది ఉంటుంది కొంతమందిలో. ఇంకొంతమందిలో ఏముంటుంది తెలుసా? విసిగించే భార్యలు కూడా ఉన్నారు. ఎవరు? ప్రతి మాటకు విసిగిస్తుంటారు, ప్రతి దానికి విసిగిస్తుంటారు. వీళ్ళు చేసుకున్నప్పటి నుంచి నా బతికే బండారు. కొంతమంది ఈ రోజుల్లో భార్యాభర్తల జీవితాలు నాశనం కావడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఒకప్పుడు వివాహాలు చేసుకునేటప్పుడు ఇద్దరికి ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. చూడుకోకుండా ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకోరు. ముందు స్త్రీని పురుషుడు చూస్తాడు, పురుషుని స్త్రీని చూస్తారు. ఇద్దరు చూసుకొని ఓకే అనుకుంటారు. గంటల ఫోన్లు మాట్లాడుకుంటారు. నువ్వంటే నాకు ఇష్టం, నాన్న నీకు ఇష్టం, నీకోసం అది చేస్తా, నా కోసం ఇది చేయి, నువ్వు దంతా నాంతంతా, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు. ఇవన్నీ మాట్లాడుకొని అంత అయిపోయినాక పెళ్ళి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రమాణాలు ఎంతకాలం నిలుస్తాయి చెప్పండి? అసలు భార్యాభర్తలు ఈరోజు పాడు కావడానికి గల కారణాలు ఏమిటంటే, పెళ్ళైన రోజు ప్రమాణాలు చేసిన వాటిని మర్చిపోయి ఇప్పుడు ఇంత ప్రమాణాలు ఒకరినొకరిని చూసుకొని చిలకా గోరింకల్లాగా తిరిగారు ఉన్నాళ్ళు. ఇంకేమడుగుతుంది? ఏమండి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అంటే ఈడేం చేశాడు? పెళ్ళి కొడుకు డబ్బులు లేకపోయినా ఎవరితో అప్పు చేసి ఐస్ క్రీమ్ తినిపించాడు లేదా? సరే ఐస్ క్రీమ్ తిని, ఏమండి నాకు లెగ్ పీసులు తినాలనిపిస్తుందండి. ఈమె సరే నా భార్య కదా, మొత్తం సర్వం ఇచ్చినటువంటి ఇప్పుడు ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం వరకు ఈ ప్రేమ అనుబంధాలు బాగా కనెక్షన్ ఉంటాయంట. కూర్చోండి. ఇప్పుడు ఇలాంటి ప్రమాణాలు చేసినట్టు మనము భార్యాభర్తలు కొంతమందికి ఎందుకు విడిపోయారు అంటే, కొంతమందిలో మంచి గుణం అనేది ప్రారంభంలో ఉన్న గుణం రాని గుణం ఉండదు. ఏమైపోతుందంటే గయ్యాళి తత్వం వచ్చింది. ఇంకొంతమందికి ఏమొస్తుందంటే మూర్ఖపు స్వభావం. కొంతమందిలో యోబు భార్య ఉందా లేదా బైబిల్లో? ఆమె ఎట్లుంది? దేవుడిచ్చి సంపాదన అంత ఇచ్చినంత వరకు బాగా తిని అబ్బాబా ఇంకా ఆమె ఎట్లుంది? కంటికి గోరిన బట్టలు, కంటికి గోరిన తిండి, ఆమెకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఏమండి బాగానే ఉంది. ఎప్పుడైతే కష్టాలు కన్నీళ్ళు ఆ ఇంట్లో ప్రారంభించబడ్డాయో, భర్త ధైర్యపరచాల్సిన భార్య ఆఖరికి భర్తనేం చేస్తుంది? తిడుతుంది. దేవుడు నమ్ముకునే దానికే కదా దేవుడు ఇట్లాంటివి పరిస్థితులు తీసుకొచ్చాడని. ఆఖరికి నువ్వు దూషించి చచ్చిపో అంటది. ఏమన్నాడు? అమ్మా బలి చెప్పేవాళ్ళే అమ్మా, నాకు కట్టుకున్న భార్య నీ ఎంతది ఎవరు లేరమ్మా అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా. అంటే క్రీస్తు మనల్ని వివాహం చేసుకోవాలంటే మనలో మంచి గుణం ఉంటేనే పెళ్లి చేసుకుంటాడు. పరలోకమని అంతఃపురములో ఇంకా మనలో గయ్యాళి తత్వము, మూర్ఖమైన స్వభావము, విసిగించే తనము, ఇంకొంతమందికి గొడవలు పడకపోతే కొంతమందికి నిద్ర పట్టదు. ఒకప్పుడు మంచోడేగా అన్నావు కదా, ఒకప్పుడు నా భర్త దేవుడు అన్నావు, నా భర్త అట్లాంటోడు ఇట్లాంటోడు 10 మంది పొగిడావు. మరి ఇప్పుడు ఏమైపోయింది అంటే వారిలో ఏమండి అన్యోన్య దాంపత్య జీవితం అనేది రోజు ప్రేమ దూరం అయిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకునే దాంట్లోన తొలగిపోయారు. ఈరోజు భార్యాభర్తలు కలిసిమెలిసి జీవితకాలమంతా నడవాలంటే ముందు అర్థం చేసుకునే గుణం ఉండాలి. భార్యాభర్తలు కూడా ఏముండాలంటే ఇద్దరికి అర్థం చేసుకునే గుణం ఉండాలి. కొంతమందికి అర్థం చేసుకునే గుణం ఉండదు, అపార్థం చేసుకుంటూ ఉంటారు. భర్త ఏదో కష్టపడి పని చేస్తూ ఏదో తన 4 రూపాయలు సంపాదించాలని ఏదో తన ప్రయత్నిస్తూ ఉంటే భార్య అర్థం చేసుకోదు. ఒకళ్ళు తన అనుకున్న దాన్ని తెచ్చేయకపోతే ఏమంటది? ఈయన నా కర్మ చేసుకున్నప్పటి నుంచి నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈరోజు నువ్వు గయ్యాళి తత్వం నీలో ఉంటే, మూర్ఖత్వం నీలో ఉంటే, విసిగించేతనం నీలో ఉంటే ఏమండి నీలో ఇంకా అహంకారం. కొంతమందికి చూడండి, భార్యలకి దేవుడు చేసుకున్న భార్యలకి ఎట్లుంటుందంటే కొంతమందికి అహంకారం ఏముంటుంది? చెప్పండి ఏముంటుంది? అహంకారము, గర్వం.
ఎందుకుంటుంది అహంకారం గర్వం అంటే? కొంతమందికి అండి ఏం చూసుకుని అహంకారపడతారు, ఏం చూసుకుని గర్వపడతారు అర్థం కాదు. కొంతమంది నడుస్తుంటే ఆ గర్వం నడిచినట్టే కనపడుతుంటుంది. కొంతమంది నడుస్తుంటే మంచి వాళ్ళకు కనపడుతున్నారు. నేను అంటాను, మంచి భార్యలు ఉన్నారు, అట్లని చెప్పి భర్తలను అమాయకులైన చంపే భార్యలు కూడా ఎందుకో తెలుసా? తుచ్చమైన సంబంధాలు పెట్టుకొని పనికిరాని సుఖభోగాలని కొరకు భర్తలు చంపే భార్యలు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుని బిడ్డ, ఈ లోకంలో వివాహాల గురించి నేను చెప్పట్లేదు. ఈ లోకంలో వివాహాలు జరిగించుకోవడానికి కొరకు నానా రకాల అబద్ధాలు చెప్పి వారిని వీరిని కలిపి ఏమంటే 2 నాళ్ళు బ్రతికి 2 నాళ్ళు ఉండి ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఉండి సంవత్సరం లోపల విడిపోయేటువంటి భార్య భర్తలు కూడా ఎంతోమంది మన కళ్ళల్లో చూడట్లేదా? ఏంటి కారణం అంటే ఒకరికొకరు అర్థం చేసుకునే గుణము లేదండి. ఈరోజు ఎంతసేపు ఉన్నా భర్తను భార్యను అర్థం చేసుకోదు, భార్యను భర్తను అర్థం చేసుకోలే కాలం. అందుకే ఉన్న కుటుంబాలు కూడా భార్య భర్తలు దూరం అయిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధాల గురించి అంటే వివాహాల గురించి నేను చెప్పట్లేదు, కానీ పరలోకములో మనకు ఒక వివాహం జరగబోతుంది. ఆ గొర్రె పిల్ల వివాహం జరగబోతుంది. మహోత్సవానికి ఈయన 50 ప్రవక్త పిలిచాడు. పెద్దలారా చిన్నలారా అందరూ సిద్ధం కండి, మనకు పరలోకముల నుంచి అంతఃపురం నుంచి పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. గదిలో నుంచి పెళ్లి కుమార్తె రావాలి ఆ వివాహం చేసుకోవడానికి. అయితే యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడుగా వచ్చిన తర్వాత గదిలో ఎవరున్నారు? ఇప్పుడు గదిలో ఎవరున్నారు? పెళ్లి కుమార్తె అనే ఉన్నామా లేదా? అయితే ఇప్పుడు మనల్ని పెళ్లి చేసుకోవాలంటే మనలో కొన్ని లక్షణాలు చూస్తాడా లేదా? చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే అప్పుడు ఆయనకి నచ్చిన లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఏం చేస్తాడు? వివాహం చేసుకుంటాడు. అయితే ఎలాంటి లక్షణాలు ఉంటే ఆయన మనల్ని పెళ్లి చేసుకుంటాడు, ఎలాంటి లక్షణాలు మనలో ఉంటే ఆయన వివాహం చేసుకుంటాడో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఇది క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి స్త్రీగా ఉన్న మనల్ని ఏం చూస్తాడో ముందు తెలుసా? ఈమె లోబడి ఉందా లేదా, లోబడుతుందా లేదా? ఏ గుణం చూస్తాడు మనలో అంటే లోబడే గుణం. ఈరోజు మనము గదిలో ఉన్న మనము లోబడే భార్యగా ఉంటున్నామా లేకపోతే తిరగబడే భార్యలుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. లోబడే స్త్రీకి ఎదురు తిరిగే స్త్రీకి తేడా ఉందా లేదా? క్రీస్తు ఏమంటాడంటే సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. భార్యకి శిరస్సు ఎవరు? భర్త. శిరస్సు అంటే తల. వినండి, శిరస్సు అంటే తల. ఇప్పుడు ఈ తల లేకుండా మొండు మొగటే ఉందనుకోండి, మీరేం చేస్తారు? ఇక్కడ ఒకరన్నా ఉంటారా? నేను ఇక్కడ తల లేకుండా వచ్చి వాక్యం చెప్పునికి వచ్చి నిలబడ్డాను అనుకోండి, అమ్మో దయం వచ్చింది, పారిపోతారు లేదా? చూడండి, మొండెము ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా దాని మొండాన్ని నడిపించేది ఎవరు తెలుసా? శిరస్సు. తల లేకుంటే మొండం ఏ పని చేయలేదు. ఈ మొండం కూర్చున్న కాడే కూర్చుంటుంది. మొండెము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. కానీ ఏమంటే తల ఉండాలి దాని మొండాన్ని నడిపించాలంటే, ఈ శరీరాన్ని నడిపించాలంటే శిరస్సుగా ఉన్న యేసయ్య మనకు ఉండాలి. ఇప్పుడు కొంతమంది భార్య భర్తల్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ భర్తకు లోబడరు. లోక సంబంధంగా ఎంతోమంది చూస్తున్నాం. ఈడ ఏమన్నాడు ఎఫెసీయుల సంఘానికి? ఇదిగో మీరు స్త్రీలారా మీ సొంత పురుషులకు అన్ని విషయములలో ఏం చేయాలి? ఒక్క విషయంలో అన్నాడా? అన్ని విషయములు అన్నాడా? ప్రతి విషయంలో నీవు లోబడి ఉండాలి. ఈరోజు ఎట్లయిపోయింది తెలుసా? ఈ మాట బాగా వినండి. నువ్వెంత అంటే నువ్వు డిగ్రీ చదివానా? నేను డిగ్రీ చదివినా. నువ్వు 10వ తరగతి చదివానా? నేను 10వ తరగతి చదివా. ఇట్లాంటి భార్య భర్తల్లో కూడా ఏమైపోయింది తెలుసా? నీవెంతంటే నేనెంత. నువ్వు బండ్లు కడిగితే నేను కసు నూకుతా, అంతేనా?
నాన్న ఒక పని చేస్తే నువ్వు ఒక పని చేయి. నేను అంటాను, సంసారం విషయంలో కుటుంబంలో అన్ని పనులు ఇద్దరు కలిసి చేసుకోవచ్చు, తప్పు లేదు. ఒకవేళ భర్త నీకంటే తక్కువవాడే కావచ్చు, భర్త నీకంటే తక్కువ చదివినవాడే కావచ్చు, భర్త నీకంటే నల్లగుండొచ్చు, భర్త నీకంటే అందచందాలు లేకపోయి ఉండొచ్చు, కానీ నీకెవరైనా భర్త భర్తే. అప్పుడు భార్య ఏం చేయాలి? నువ్వు తెలగే ఉండొచ్చు, లిఫ్ట్కే కొట్టొచ్చు, జడవారు ఇంత పొడుగుండొచ్చు, కాళ్ళు చేతులు మంచిగా ఉండొచ్చు, అన్ని బాగానే ఉండొచ్చు, కానీ నీకు లోబడే గుణం అవసరం. లోబడే గుణం ఉందా లేదా? ప్రతి విషయంలో లోబడుతున్నావా? ప్రతి విషయంలో నీ భర్తకు లోబడుతున్నావా లేదా చూస్తాడు. ఈరోజు లోబడే వాళ్ళు ఎక్కడున్నారండి? చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. కింద జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపల అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చాలు ఇక్కడ వినండి, ఈ అధ్యాయమంతా మీరు తర్వాత చదువుకోండి. ఈ పేతురు గారు సంఘానికి హెచ్చరించిన మాటలు ఇక్కడ ఈయన అంటాడు. ఏమంటాడు? స్త్రీలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. లోబడి ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి విషయంలో భర్తకు మాత్రమే లోబడతారు. ఈ రోజులు భర్తకు లోబడరు, పక్కనింటి వాళ్ళకని లోబడతారు. పక్కింటి వాళ్ళని మాటలని వింటారు, ఎదిరింటి వాళ్ళు మాటలని వింటారు, కానీ భర్త చెప్పే మాటలు అస్సలు. అందుకే సర్వనాశనం అయ్యేది కొంతమంది, లేనిపోని సమస్యలు తెచ్చుకునేది కొంతమంది. ఇక్కడ అదే రాబడింది, నీ స్వపురుషులకు లోబడు. స్వపురుషులకు లోబడితేనే కదా నువ్వు ప్రమాణం చేసింది పెళ్ళప్పుడు. అమ్మా, నీ భర్తకు విధేయత చూపుతావటం. ఈ అమ్మ ముసుగు తీసుకొని ఉంటానంటది అమాయకత్వంగా. పెళ్ళిళ్ళప్పుడు చూడండి, పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కుమారితే నోట్లో ఏలి పెడితే కూడా కొరుకుతుందా అన్నట్టు డౌట్ ఉంటుంది. అదే ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఎట్లుంటుంది? ఒకేళ్ళు కొరకమంటే చెయ్యి తిని పడేసి ఉంటుంది. కరెక్టే లేదా? ఇక్కడ అంటాను నేను, ఇక్కడ ఈయన ఏమంటాడు? మీ భర్తలకు లోబడి ఉండండి, మీ భర్తలకు మాత్రం లోబడి ఉండండి అని చెప్తే ఏమంటాడంటే, జడల అల్లుకొనడం అంటే చెప్పండి జల్లడ అంటే ఎట్లా అల్లుకుంటారు? కొంతమంది ఇట్లా తీసుకొని టక్ టక్ అల్లుకుంటారా? అల్లుకునే విధానాన్ని కూడా చెప్తున్నారు. ఒక స్త్రీ సంఘానికి వచ్చిన తర్వాత, సంఘంలో దేవుని నమ్ముకున్న తర్వాత, యేసయ్యని వివాహం చేసుకోవాలనుకుంటే ముందు నీ జడను సరి చేసుకోవాలా. జడని సంఘంలో ఇది ఇంత ఇట్లా కొప్పుగా, ఇది ఇంత ఇట్లా కట్టుకొని ఇది ఇంత వదిలింటారు లేదా? కొంతమంది జీన్స్ ప్యాంట్ వేసుకొని వస్తారు, కొంతమంది నైటీలతో వస్తారు మందిరానికి. నైటీలు వేసుకొని బైబిల్ పట్టుకొని, ఏమండి ఆడళ్ళు ఎవరో మొగళ్ళు ఎవరో తెలియక కొన్ని సంఘాల్లో వారిని చూడలేమా దరిద్రత. కానీ ఈయన అంటాడు, జడలు అల్లుకొనడం కానీ, ఇంకా బంగారు నగలు. ఈ బంగారు నగలు కొంతమంది చూడండి, కొంతమంది బంగారు పెట్టుకొని ఇక్కడ వరకు పెట్టుకొని, ఇటు చూడండి కొంతమంది గొంతు నిండు బంగారే వేసుకొని, ఈ షోకు బంగారు, ముక్కుకు బంగారు, ఎత్తుకు జిగేసుకొని ఏమండి ఎట్లా వస్తుంటారు? ఎక్కడికి వస్తుంటారు వీళ్ళు? సంఘానికి. బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. ఇదంతా ఈ అలంకారం ఎక్కడిది? 10 మంది చూసేదానికి చూసేదాని కొరికి ఈ అలంకరణ. ఈ పై అలంకరణ చూసి దేవుడు చేసుకుంటాడా? ఈ పై అలంకరణ చూసి, వెండి బంగారం చూసి దేవుడు మన వివాహం చేసుకుంటాడా? భార్యగా స్వీకరిస్తాడా? కాదు. పై అలంకరణ మనకు వద్దు అని చెప్తూ కిందేమంటాడు? సాధువుగా ఉండాలి నీ హృదయం. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అక్షయ అలంకారం మీ హృదయములను అంతరంగ స్వభావం మీకు
అలంకారంగా ఉండవలెను, ఇది దేవుని దృష్టికి మిగులు విలువైనది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ అలంకరణ కోరుకుంటున్నావమ్మా? ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఈరోజు మనం ఏ అలంకరణ కోరుకుంటున్నాం? లోపల అలంకరణ కోరుకుంటున్నామా, పై అలంకరణ కోరుకుంటున్నామా? లోపలేమో ఏమండి ఆ మృదువు, ఆ సాధు గుణం నీలో ఉండదు, లోబడి గుణం ఉండదు, పైకి మాత్రం అన్నీ మోసుకొని అన్నీ చేసుకొని ఏమండి అన్నీ వేసుకొని వస్తాం. అది కాదండి. ఈరోజు వెండి బంగారము ఈరోజు విలువ కలిగిన వస్త్రాన్ని ధరించుకున్నావంటే దాన్ని బట్టి కాదు ప్రభు నేను చేసుకునేది. హృదయ అంతరంగ స్వభావంలో మనం ఏం కలిగి ఉండాలంటే దాని గురించి ఆలోచన చేయాలంట. దాంట్లో నా మృదువు ఉండాలా, సాధు గుణం ఉండాలి, లోబడి గుణం ఉండాలి. ఈరోజు లేదు కొంతమందికి. చెప్పాడు అబ్రహాము ఏమని పిలిచేది తన భర్తను? ఏమని పిలిచేది? యజమానుడా అని పిలిచి లోబడేది. ఈరోజు ఎట్లా పిలుస్తున్నారు భర్తల్ని? కొంతమంది ఎట్లా పిలుస్తున్నారండి? అరే భర్తకు పేరుంది కదమ్మా, లోబడే స్త్రీ అయితే ఎట్లా పిలుస్తుందండి? లోబడే గుణవతైన కొంతమంది భార్యలే కాదు, భార్యలు కూడా పిలిచే విధానం కొంత భర్తలు ఎట్లుంటారంటే ఇదేది మొణముక్కిది, ఇది ఎంతసేపు పిలిచరాదు ఇది. ఇంకొంతమంది ఏమంటారంటే ఇది సొట్టకాలది ఇది. ఇంకొంతమంది ఎట్లా పిలుస్తారు? కొంతమంది పేరు పెట్టి పిలిచి ఇది బాగుంటుంది. కొంతమంది ఏమండి అంటుంటారు. ఇంకొంతమంది కుక్కు పేరు పెట్టుకుని టామీ టామీ. కొంతమంది ఆడల పేరు మొగుళ్ళకి పెట్టి ఉంటారు. ఆ మధ్య ఒక అక్క పిలిచింది, ఓ సోనీ సార్ మా సోనీ వచ్చిన తర్వాత పిలుస్తారు. మా సోనీ వచ్చిన తర్వాత ఎవరమ్మా సోనీ అంటే బిడ్డేమనుకున్నా, కూతురేమనుకున్నా. సోనీ అంటే కూతురు పేరు కాదు, భర్త పేరు. ఏమ్మా అన్న పేరు ఇమ్మాన్యులు కదా, సోనీ నేను పెట్టుకున్న ముద్దు పేరు సార్ అంటే ఆఖరికి భర్తను కూడా ఏం చేసింది, ఈమె భార్యగా మార్చింది. మహాతల్లులు చూడండి. కొంతమంది ఈ శారా తన భర్తను యజమానుడా అని పిలిచి లోబడిందంట. ఆ లోబడినందుకే వృద్ధాపములో కూడా దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? పిల్లల్ని ఇచ్చాడు, సంతానం కలగజేశాడు. ఈరోజు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం ఎందుకు లేదో తెలుసా? నీకు లోబడే గుణము లేదు. భర్త సంపాదన తక్కువై ఉండొచ్చు నీకంటే, భర్త నీకంటే అందంగా లేకుండొచ్చు, కానీ నువ్వు ఎట్లా ఉండాలి? భర్తకి లోబడి ఉండు. లోబడే గుణం నువ్వు నేర్చుకుంటే ఆ లోబడే గుణం చూసిన భార్యను పరలోకంలో నిన్ను వివాహాన్ని చేసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమంది దరిద్రపు స్థితి బైబిల్లో ఇంకా కొంతమంది రాయబడింది. ఇస్సాకు, అబ్రహాం ఏం చేశాడు? దాసుని పిలిచి ఎలియాజరు నువ్వు వెళ్ళి నా కాబోయే కోడని తీసుకురాపో, ఇస్సాకు పెళ్లి చేసుకురానికి వెళ్ళు అన్నాడు. ఎలియాజరు వెళ్ళి రిబ్కాను చూశాడు లేదా? ఆమె ఎట్లుంది? చక్కగా, అందంగా, రూపవతి కలిగి మంచి. మనం ఉంటే అందం ఎంత? మనం కాటికి కొట్టుకుంటే అందం వస్తుంది, పౌడర్ కొట్టుకుంటే అందం వస్తుంది, అది పెయింటింగ్ కొట్టుకుంటే అందం వస్తుంది, పేరెండ్లు కొట్టుకుంటే అందం వస్తుంది. ఇంకొంతమందికి ఎట్లా అందం కొరకు ఎన్ని వాడతారో కదా, రకరకాల సబ్బులు అంట, రకరకాల పౌడర్లు అంట, మగమోటి తెల్లకి రుద్ది ఎంత రుద్దినా అసలు రూపు. ఈ రిబ్కా చూడండి, ఆమె ఎట్లాంటిదంటే ఆమె చూడ్డానికి అందంగా ఉంది, హృదయ అంతరం కూడా అట్లా స్త్రీ. రిబ్కా అంత దూరం వస్తుంటే నీళ్ళు పట్టుకోవడానికి వచ్చి ఎలియాజరు చూసి చక్కని దాని రిబ్కాను చూసి ఈమెనే నా యజమానికి కుమారునికి కాబోయే భార్య నిశ్చయించుకొని కడిమే ముక్కు కమ్మే ఇచ్చాడు. ఈరోజు రివర్స్ కట్నాలు అయిపోయాయి. నన్ను మా ఇంట్లో ఇంత కసును ఇట్లా చేయబెట్టి పని చేసిన దాని కాదు, మా అప్ప మేము బాగా సుఖంగా దానికే పందిలాగా తయారైనావు, 3 ఫుట్లు తింటావు చప్పురిచ్చి. అందుకే దరిద్రత. ఈ రిబ్కంట చక్కగా స్త్రీ అండి, చక్కగా స్త్రీ వచ్చింది. చూసిన ఆమెకు కమ్మి ఇచ్చాడు. తల్లిదండ్రులు చెప్పింది, ఎవరో వచ్చి నాకు ఇట్లా అంటున్నారు నాయన. వచ్చాడు ఎలియాజర్ దగ్గరికి లాభం వచ్చి అంటాడు, అయ్యా ఎవరు నువ్వు? పలానా దేశం వాడిని, పలానా వాడిని నా యజమాని ఇట్లా పంపిస్తే వచ్చానయ్యా. ఇదిగో ఈమె ప్రార్థన చేసుకుంటే ఈమెను దేవుడు చూపించాడు, ఈమెను పంపిస్తావా నా యజమాని కాబోయే భార్య అంటే అప్పుడు అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, ఇది మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. తీసుకొని వెళ్ళు. ఆమె నీ వెనకాల వస్తే తీసుకొని వెళ్ళు. ఈమె అంటుంది, నా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నేను లోబడి గుణం. ఈ రిబ్కా తల్లిదండ్రుల మాటని
మీ ఇష్టమే నా ఇష్టం. వెళ్ళిందండి. ఆ పొలంలో ఇస్సాకు పొలంలో ఉంటే ఒంటెల మీద వెళుతున్న రిబ్కా చూసిందండి. చూసి ఎలియేజర్ని అడుగుతుంది, అయ్యా ఎవరైనా? అమ్మా, నీకు కాబోయే భర్త. వెంటనే ఒంటె నుంచి కిందికి దిగి ముసుగు వేసుకునింది. ఏం వేసుకునింది? ముసుగు వేసుకుని వచ్చింది. చూడండి, లోబడుకున్నామంటది. ఆ ఇస్సాకు ఏం చేసింది తెలుసా? వివాహం చేసుకున్నాడు. ఇంకొక స్త్రీ ఎవరంటే, యాకోబు ఒక స్త్రీని ప్రేమించాడు లేదా? ఏం పేరు? రాహేలు అనండి. రాహేలు ప్రేమించాడు లేదా? ఇదిగో ఈమెనే ప్రేమిస్తానని చెప్పి మామతో చెప్పాడు. మామ ఏం చేశాడు? ఆయన వచ్చినప్పటి నుంచి ఆశ్రదింపడుతుందని చెప్పి ఏమండి మోసం చేసి పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఏంటి మామ ఇట్లా చేసావంటే, లేదు ఇంకొక 7 ఏండ్లు మా ఇంట్లో కొలువు చేయి, అప్పుడు నీవు ఇష్టపడిన అమ్మాయిని నేను అంటాను. ఇక్కడ యాకోబు ప్రేమించి ఎవరిని ప్రేమించాడు తెలుసా? దొంగదాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఎవరిని ప్రేమించేది తెలుసా? ప్రేమించేదే లోబడిని గుణం లేని దాన్ని ప్రేమించాడు. ఈ రాహేలు ఎట్లాంటిది తెలుసా? గర్వం ఎక్కువ. ఏమెక్కువ? అహంకారం ఎక్కువ. భర్తని గౌరవం లేదు, భర్తని విలువ లేదు, భర్తకు విలువ ఇచ్చేది కాదు. అందుకే చాలా సంవత్సరాలు గొడ్రలు గొప్ప పెట్టాడు దేవుడు ఆమెకు. భర్తల విలువ కొంతమందికి భార్యలకు తెలియదండి. భర్తతో ఎట్లా మాట్లాడాలి, భర్తతో ఏ విధంగా లోపడాలి, భర్తతో ఏ విధంగా నేను సంసార జీవితాన్ని చేయాలి అనే గుణం కొంతమందికి లేదండి. చూడండి, ఈ రోజుల్లో లోబడే గుణం మనకు ఉంటేనే దేవుడు మనల్ని పరలోకంలో ఏం చేసుకుంటాడు? భార్యగా స్వీకరిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 2వ మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావం గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. వినండి, ఇది కూడా మంచి ఇంపార్టెంట్ మాటే. రెండవదిగా అంటే నమ్మకత్వం అనే గుణం ఉండాలి. ఏ గుణం ఇది? నమ్మకత్వం. అందుకని ఈయన తిమోతికి రాస్తూ పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఏమిటో తెలుసా? అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులే అంటే దీని అర్థం ఏమిటంటే, కింద 2వ వచనం అక్కడ ఉంటుంది, భార్యలని దాని అర్థం. భార్యలు ఎట్లుండాలంటే, మీ భార్యలు కొండములు చెప్పేవారికి ఉండకూడదు. ఎట్లుండాలి? మితానుభావం కలిగి అన్ని విషయములలో నమ్మకమైన వారిగా. ఈరోజు భార్యలో కొంతమంది ఎట్లుంటారు? కొండేలు చెప్తుంటారు. కొండెములు అంటే ఇక్కడ మాట అక్కడ మాట. ఈరోజు కొంతమంది భార్యలు అనేటువంటి వారు ఎట్లుండాలి తెలుసా? యేసుక్రీస్తు కాబోయే భార్యగా నువ్వు ఎట్లుండాలి? కొండెములు చెప్పే స్త్రీగా ఉండాలా, లేదా నమ్మకంగా ఉండాలా? నమ్మకత్వాన్ని చూస్తాడు ఫస్ట్ భార్యలో. ఈమె నమ్మకంగా ఉందా? నన్నే నమ్ముకునిందా, లేదా నా స్థానంలో ఇంకొకరికి నమ్మకత్వాన్ని ఇచ్చిందా? ఇది చూస్తాడండి. ఈరోజు భార్య భర్తల్లో కూడా వివాహం జరిగించేటప్పుడు కూడా నమ్మకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొరకే ఈ చేతులు కలుపుతారు. సేవకులు ఎందుకు భార్య భర్తలకు చేతులు కలుపుతున్నారంటే, ఇక నుంచి నీవు నీ భార్య ప్రమాణాలు చేస్తూ ఈ మాటల ప్రకారమే నమ్మకంగా జీవించాలని. ఈరోజు నమ్మకత్వం ఉందా? నమ్మకం లేదు. భర్త మీద భార్యకి నమ్మకం లేదు, భార్య మీద భర్తకి నమ్మకం లేదు. ఎందుకు? ఈరోజు నమ్మకత్వం ఎక్కడండి? భర్త నిన్ను సర్వం తల్లిదండ్రులు వదులుకొని నిన్ను నమ్ముకొని వచ్చాడు భర్త. భార్య సర్వం వదులుకొని తల్లిదండ్రులు వదిలిపెట్టి నిన్ను నమ్ముకొని వచ్చింది భార్య. అయితే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? భార్యను మోసం చేస్తున్నావా, లేదా భర్తను మోసం చేస్తున్నావా? నమ్మకంగా ఉంటున్నారా? నమ్మకత్వం కలుగుతుందా? నమ్మకం లేదండి. ఎక్కడుంది నమ్మకత్వం? భార్య భర్తలారా, ఎక్కడుంది నమ్మకత్వం? ఈరోజు కలిసిమెలిసి జీవితాంతకాలం ఉండవలసిన భార్య భర్తలు భర్త మీద భార్య ద్వేషం చూపుతుంది, భార్య భర్తల మీద ద్వేషం చూపుతున్నారు. కక్షలు ఏంటికో తెలుసా? ఒకరికొకరు నమ్మకాలు లేక. కానీ యేసుక్రీస్తుకు కాబోయే భార్య అపనమ్మకస్తురాలుగా ఉండకూడదు. నువ్వు ఈ గదిలో అనే సంఘములో ఇంకా నమ్మకత్వాన్ని నమ్మకంగా లేకుంటే ఎలా దేవుడిని వివాహం చేసుకుంటాడు? దేవుడు ఏదో ఒక భార్యని ఇచ్చాడు. భర్త నల్లగా నుండి తెల్లగా నుండి, ఒకళ్ళు తాగుపోతే కావచ్చు, తిరిగిపోతే కావచ్చు, కొన్నాళ్ళు సహించు.
నీ భర్త మారాలని, నీ భార్య మారాలని సహించుకొని వారి కొరకు ఉండగలిగితే తప్పకుండా ఏదో ఒక రోజు నీ భర్త నీ భార్య మారుతారు, దేవుని కొరకు జీవించుదురుగాక. స్త్రీ, నీ భర్తను నువ్వు ఎలా చూసుకోవాలి? ఓ స్త్రీ, భర్తను నువ్వు ఎట్లా చూసుకోవాలి? నమ్మకంగా చూసుకో. ఎందుకు నీకు దేవుడు నీకు పెట్టాడు? ఒకళ్ళ భర్త చచ్చిపోయాడా? పరిశుద్ధంగా బ్రతుకు చాలు. ఇంకా ఆ లోకానుసారమైన అలవాట్లు చాలు, లోకానుసారమైన భర్తలు మనకు చాలు. మనం సృజించిన వాడే మనకు భర్త అయితే, నమ్మకంగా నువ్వు ఉండగలిగితే పరలోకంలో దేవుడు నిన్ను వివాహం చేసుకొని పోను గాక. గుణము నమ్మకం. ఈరోజు నమ్మకాలు లేకుండా మనుషులు, అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి భార్యల్లో. అబద్ధాలు, ఉన్నది ఉన్నట్టు చెప్తే గొడవలు రావు, లేనివి చెప్పినప్పుడే ఎక్కడ పోయింటి వినిసేపు అంటే ఎక్కడ పోలేదు, వీడే ఉన్నా. ఏం మాట్లాడితే వాళ్ళు నానేం మాట్లాడినప్ప పెట్టొచ్చిన రంకల్లా పెట్టొచ్చి నానేం నన్ను ఏం మాట్లాడలేదు. ఏమ్మా నీ భర్త గడుండే అంటే అంతే. చేసేదల్లా చేసి రంగు పెట్టించిందని రంగు పెట్టొచ్చినా ఏం మాట్లాడలేదప్ప, ఇది ఒక్క మాట. అరే ఫుల్ పెట్టించింది నువ్వే, మరి చేసిన తప్పని ఒప్పుకుంటుందా? చూడండి, కొంతమంది అబద్ధాలు రంకులు పెట్టే గుణం కొంతమందికి భార్యల్లో. రంగులు పెడితే ఎవరికో పెడతారు, కుటుంబాల్లో రంగు తెచ్చుకుంటారు కొంతమంది. పిల్లలు కూడా నిజాలు చెప్పరు. అందుకే పిల్లలకి తల్లిదండ్రులు అంటే అనుంచేసిపోతారు. పుట్టించుకున్న పిల్లలకి ఎట్లుండాలి? నువ్వు నమ్మకంగా ఉండు. ఎందుకు కనుక్కున్నావు? పడేసినక్కే, తిట్టి పంపించినక్కే, లేదంటే ఇంకో దానికే? పిల్లల్లో నమ్మకత్వాన్ని కలిగి చేసినప్పుడే దేవుడు నిన్ను వివాహం చేసుకుంటాడు. ఇక్కడ పిల్లలకి నమ్మకంగా లేవు, కట్టుకున్న భర్తకి నమ్మకంగా లేదు, కట్టుకున్న భార్యకి నమ్మకం లేవు, సంఘములో నమ్మకము. ఈ నమ్మకము లేని వాళ్ళు ఏదో ఒక రోజు నీ వయసు రాకముందే ముందు సస్తావు. ఇది గుర్తుపెట్టుకో. నరకానికి అప్పచెప్తాడు దేవుడు. ఇక్కడ ఇదే అంటాడు. సమరయ స్త్రీ ఉంది, ఈ బావి కాడ కూర్చునింది యాకోబు బావి దగ్గర. యేసుక్రీస్తు అప్పుడే ఆమె కొరకు ఎదురు చూస్తున్నాడు లేదా? కూర్చొని రామ్మ బాగొచ్చావురా అని చెప్పి కూర్చొని, అప్పుడు అమ్మా నీళ్ళు అమ్మ దాహం వేస్తుంది అంటే అప్పుడు ఏమేమి ఇవ్వాలి? నీళ్ళు ఇచ్చేది పోయి మరి యేసయ్యకే జ్ఞానం నేర్పుతుంది. యేసయ్యకే, జ్ఞానులకే జ్ఞాని ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకొనే అడుగుతున్నాడు నువ్వు ఏ స్థితిలో వస్తావో. అంటే ఇప్పుడు డైరెక్టర్గా నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏమిటంటే, డైరెక్టర్గా వచ్చి బావ్ నువ్వు చేసేదేం పని బాగాలేదో, ఏం నువ్వు ఇట్లా బతుకుతున్నావు అంటే ఆమె ఊకే ఉంటుందా? చెప్పు తీసుకొని ఎందుకు నువ్వు చూసావునారా, నువ్వు చూసావునా అంటదంతా. అందుకే ఇప్పుడు వేసేయమంటాడు, జ్ఞాని కదా, అమ్మా దాహం వేస్తుంది అన్నాడు. అప్పుడు మేము దాహం ఇచ్చే బదులు ఏం చేయాలంటే, నీవేమి యూదుడు మేము సమరయులము, ఎట్లా ఇవ్వాలి నీళ్ళు? మరి సమరయులు కాకుండా ఏరే వాళ్ళతో అక్కడ అక్రమం పెట్టుకున్నావు కదా, మరి దాన్ని ఎట్లా? నీళ్ళు ఇస్తాను, నీళ్ళు తాగుతాను. తాగినాక అప్పుడు అంటాడు, అమ్మా నీవిచ్చిన నీళ్ళు నేను తాగాను, ఇప్పుడు తప్పికొంటాను, మరలా నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు ఆశ, ఆడోళ్ళకి ఆశ ఎక్కువ అని ఉంటుంది. అయ్యా నాకు కూడా ఆ దాహమీ అంటే అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు వారు, అమ్మ ముందు నీ వెళ్ళి నీ భర్తను తీసుకుంటాడు. అప్పుడు ఏమంటే తెలుసా, నాకు భర్తలు లేరయ్యా అంటది. చదవండి మాట భలే ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నేను దప్పికొనుకుంటున్నట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగమని ఆమెతో చెప్పాను. ఇక్కడ వినండి. ఇప్పుడు ఏమంటుంది ఈమె? నాకు పెనిమిటి అంటే ఎవరు? పెనిమిటి అంటే ఎవరు? భర్తే కదా. ఇప్పుడు ఏం చెప్తుంది? యేసుప్రభుతో అబద్ధం చెప్పినట్టే కదా. అప్పుడు ఏమంటాడు కింద? సరే, ఇప్పుడు యేసుప్రభు చెప్తున్న మాట నిజమా, ఈమె చెప్తున్న మాట నిజమా? అంటే ఈమె అంటే తను చేస్తున్న తప్పును ఒప్పుకోవట్లేదు, దాచుకుంటుంది. ఈ దాచుకునే తప్పులు ఎంతసేపు ఉంటాయండి? బైబిల్లో ఉంటుంది. నీవు రహస్యంగా మాట్లాడుకున్నవన్నీ కూడా మిద్దెల మీద, పొలాల్లో మాట్లాడుకున్నవన్నీ కూడా కొండల మీద. నీ పొలాల్లో ఏం మాట్లాడింటావో, రహస్యంగా ఏం మాట్లాడింటే ఇవన్నీ కూడా ఒకరోజు బట్ట బయలు చేస్తాడు దేవుడు. నువ్వు అనుకుంటావు నేను చేసే పని ఎవరికి తెలియదులే, ఎవ్వరు చూడరులే,
ఎవరు ఏం మాట్లాడరులే, ఎవరు నన్ను అడగరులే అని ఇట్లా అనుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటావు. అయితే ఇక్కడ వాక్యం అంటుంది, యేసుక్రీస్తు అంటాడు, అమ్మా నీకు దాహం కావాలని నీ పెనిమిడి తీసుకొని రాపో అంటే ఏమంటుంది? ఒప్పుకోవచ్చు కదా, అయ్యా నాకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నావాడు కాదు, నన్ను తప్పు చేశానని నన్ను క్షమించని ఒప్పుకునేందే. దాచిపెట్టుకొని ఏమంటుంది తెలుసా? నాకు భర్త లేరని అబద్ధాలు చెప్తుంది. ఎందుకంటే అబద్ధికురాలు. యేసు ప్రభుతోనే అబద్ధం చెప్పినప్పుడు మరి 5 మందితో ఎట్లా అబద్ధాలు చెప్పి గడిపిందో, ఒకరిని తెలకుండా ఇంకొకరికి తెలకుండా ఇంత చేసేదంతా ఇంకొకరిని తెలియదు, వాంత చేసేదంతా ఇట్లా 5 మంది కాదు. మరి 5 మంది నన్ను అక్కడికి మానేసిందమ్మా, ఇంకొకరిని పెట్టుకున్నది ఎందుకు? 5 మంది తక్కువ వచ్చారు కదా, ఈ 5 మంది ఏం చేసింటారంటే ఇది అబద్ధికురాలు, దీనంత అబద్ధికురాలు ఇంకెవరు కాదని అనుమిషి పోయింటారు. ఇంకొకరిని చూడండి, కొంతమంది ఎందుకు వదిలేశారు తెలుసా? ఈ 5 మంది పెనిమిట్లు, ఆమెలో ఏమీ లేదు, నమ్మకం లేదు. ఏం భర్తలతో నమ్మకం తెచ్చుకోండి, సంఘంలో నమ్మకంగా ఉండండి, సేవకుని దగ్గర నమ్మకంగా ఉండండి, మనందరికంటే ముఖ్యంగా మరీ దేవునితో నమ్మకంగా ఉండండి. మోయాబు దేశంలో ఒక కుటుంబం ఉంది. ఎవరు? నయోమి, ఓర్ప, రూతు. ఎంతమంది కుమారులు ఆమెకి? 2. ఒక కోడలి పేరేమి? రూతు. ఇంకొక కోడలి పేరేమి? ఓర్ప కదా. వారు దరిద్రమో మరి వాళ్ళ ఒక శాపమో తెలియదు కానీ ముగ్గురికి భర్త లేకుండా అయిపోయారు. ముగ్గురు చచ్చిపోయినాక నయోమి ఎట్లాంటిదంటే, బాగా వినండి మాట, నయోమి ఒక మంచి భయభక్తులు కలిగిన స్త్రీ, నయోమి ఒక మంచి స్థితిలో ఉన్న స్త్రీ. కానీ మేమంటుంది తెలుసా? అట్లాంటి అత్తలు దొరికితే ఈ రోజుల్లో కాళ్ళు కడుక్కొని తాగొచ్చండి. అట్లాంటి కోడలు దొరికితే ఈరోజు కాళ్ళు కడుక్కొని తాగొచ్చండి. అత్త కోడలు ఈ రోజుల్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నయం అంటది, కుమారులు చచ్చిపోతే, అమ్మ నేను భర్తను పోగొట్టుకున్నాను, మీరు కూడా భర్తలు పోగొట్టుకున్నారు, నాకంటే వయసు అయిపోయింది, మీకు వయసు ఉంది, ఇదిగో మీకు మనసు వచ్చిన వారిని పెళ్లి చేసుకొని పోండి, మీ ఊర్లకు మీ పుట్టింటికి పోండి అంటే అప్పుడు ఓర్పకు చెప్పింది, రూతుకు చెప్పింది. ఓర్ప ఇంకొక వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోతే రూత్ ఏం చేసింది? అత్త నేను వెళ్ళను, అత్త నేను వెళ్ళను, నీవెక్కడుంటే అక్కడ ఉంటా, నీవు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉంటా, ఏ ఇంట్లో ఉంటే నీ జనం ఎవరో నా జనం, నీ దేవుడు ఎవరో నా దేవుడు, నువ్వెక్కడ చేస్తే నన్ను కూడా నిన్ను ఎక్కడ పాత పెడతాను, అది నమ్మకం. కానీ ఓర్పక లేదు నమ్మకం. అత్త చెప్పే లోపల ఇంక ఇది ఎప్పుడు చెప్తుందో చెప్పుకోకుండా ఇంకొకరు పెళ్లి చేసుకునేదేమో. కానీ ఆమె చూడండి, రూతుకి ఎంత మంచి మనసు ఇచ్చాడు. అలాంటి మనసు కలిగిన రూతుకి బోయాజు అనేవాడు భర్త దొరికాడండి. ఆ బోయాజుకి యేసయ్యకి సాదృశ్యం, రూతుకి సంఘానికి సాదృశ్యం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా హాల్. ఎన్ని మాటలు చెప్పానండి? యేసయ్యకి కాబోయే భార్యకి రెండవది ఏముండాలంట? నమ్మకత్వం. మూడవది చివరిగా ఒక రెఫరెన్స్, చివరిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. గొప్ప జనసము శబ్దము, విస్తారమైన జనములు శబ్దము, బలమైన ఉరుములు శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఇక్కడి మాట చదవండి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మయంపరచదమని చెప్పగా వింటిని. మూడవదిగా దేవునికి కాబోయే భార్య మూడవదిగా ఎలా ఉండాలంటే తన్ను తాను సిద్ధపరచుకునే గుణం కలిగి ఉండాలంట. ఏం చేయాలి అంటే సిద్ధపడాలి. అందుకని ఇక్కడ అంటే గొర్రె పిల్ల వివాహోత్సవం జరగబోతుంది, ఆయనకి కాబోయే భార్య తను తాను సిద్ధపరచుకుంది కనుక మనం వెళదాం రండి. చూడండి, మూడవదిగా ఏముండాలంటే యేసయ్యకి కాబోయే భార్యకి ఏముండాలంటే మనందరికి సిద్ధపాటు ఉండాలి. ఏముండాలి చెప్పండి ఏముండాలి? సిద్ధపాటు అంటే ఏమేమి వస్తాయి చెప్పండి అమ్మా. తినే ఆహారంలోనే అంత సిద్ధం చేసుకుంటావు. ప్లేట్లు కడుక్కొని, కసు నూక్కొని, బండ్లు కడుక్కొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని, అన్ని సిద్ధం చేసుకొని మందిరానికి వచ్చావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ సిద్ధపాటు ఉండాలి? ఎలాంటి సిద్ధపాటు ఉండాలి? మారు మనసు అని సిద్ధపాటు ఉండాలి. ఏ మనసుది? మారు మనసు. ఏంటి మారు మనసు అంటే నీలో ఇంకా గయ్యాళతనం ఉండకూడదు, కోపిష్టితనం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, విసికించే తత్వం ఉండకూడదు, మూర్ఖత్వం ఉండకూడదు, నీలో ఇవన్నీ ఉండకూడదు. ఏముండాలంటే మంచి గుణము కలిగి నీవు నీ హృదయాన్ని అలంకరించుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదంతా ఎక్కడా?
నీకు దేవుడు ఒక గది ఉంచాడు. గది అనగా సంఘం. ఈ సంఘములో ఈ సిద్ధపాటులో సిద్ధపడాలి. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే, ఒక పెళ్ళికి పోయేటప్పుడు స్త్రీ ఏం చేస్తుంది? పెళ్లి కుమార్తె ఏమేమి చేస్తుంది? ఇంకా పెళ్ళికి నెల ఉందన్నప్పుడే ఏం చేస్తుంది? నెల నుంచి గోళ్ళు పెరిగింటే గోర్లు కత్తిరించుకుంటుంది, జుట్టు పెరుగుంటే మేకప్ లేకుంటే మేకప్ వేసుకొని, ఒకవేళ ఏదైనా అందానికి అంటే పెళ్లి కుమార్తె ఎట్లా పడితే అట్లా శనగ బట్టలతో వచ్చే అట్లా ఏమంటారు? ఇదే ఇట్లా వచ్చేదే తిక్కిదే మంచిదా అంటారనరా? పెళ్లి కుమార్తె అంటే ముందు తెల్లటి చీర కట్టుకోవాలా. కట్టుకోలేదమ్మా? కట్టుకున్నారు లేదు మీరు? మరి నువ్వన్నా కట్టుకునేవనా? మరి నువ్వన్నా చెప్పు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? స్త్రీకి గాజులు వేస్తారు. గాజులు వేస్తారా? 2 చేతులు గాజులు తొడుగుతారు. గోర్ల పైన పెడతారు లేదా? పెడతారు. కొంతమంది కాటికి పెడతారు లేదా? మేకప్ చేస్తారు లేదా? లిఫ్ట్కి పెడతారు లేదా? జడ వేస్తారు లేదా? ఎంత నల్లగా ఉన్నామె కూడా ఎట్లా చేస్తారు? బా, ప్రపంచంలో నా భార్య అంత ఎవరు లేరు అనుకుంటాడు ఫస్ట్. తెలీదు కదా అసలైన రంగు, తెలీదు అసలైన రంగు. నువ్వు రంగు పూసుకొని వచ్చి ఈ రోజుల్లో ఇక్కడే మోసపోయేది. అందము మోసకరము, పై రూపం చూస్తారు. అబ్బో నా భార్య నాకంటే అంద చూడు. నా భార్య ఎట్లా, నా భార్య ఎంత తెల్లగా చూడు, ఎంత ఇది. ఆమె నల్లగే ఉన్నాయి, గుణం బాగుంది. ఈమె తెల్లగున్న ఏమి లేదు, అహంకారం ఎక్కువ. లోక సంబంధమైన వారికి ఏదైనా భక్తి నేర్పించడానికి వచ్చారనుకోండి, లోక సంబంధమైన అలవాట్లు నేర్పించి వారు కూడా ఇదిగో ఈ సిద్ధపడే గుణం ఎట్లుంటుంది పెళ్లి కుమార్తె కంటే? గాజులు ఇవన్నీ వేసి మొత్తం తీసుకొని వచ్చి ఆ పెళ్లి కుమార్తెకు ముసుగు వేసుకొని తీసుకొని వస్తారు. ఎక్కడికి? పెళ్లి కుమార్తె వేదిక తీసుకొని వస్తారు. వేదిక తీసుకొని వస్తే ఈ పెళ్లి కుమార్తె వస్తుంటే అంత. ఇప్పుడు చూడండి, సిద్ధపాటు అనేది చాలా మందికి అవసరం. ఏమి సిద్ధం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. ఈ పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళేదానికంటే ముందు ఎక్కడికి వెళ్తుంది? అద్దం ముందు దగ్గరికి వెళ్తుంది లేదా? నీ 10 మంది స్త్రీలుండి సరిపోయిందిలే, సీర సరిపోయిందిలే, రంగు సరిపోయిందిలే, కొంగు సరిపోయిందిలే, డే ఇంకా నాన్న చూసుకున్నాను అద్దంలో. మనం చెప్తే నమ్ముతారా? మనం చెప్తే నమ్మరు. వెళ్ళి అద్దం ముందు నిలబడి చూసుకొని అప్పుడు కరెక్ట్ బాగుంటుందా? ఏమే సురేఖ చూడు, ఏమే చూడు అప్పుడు సరి చేసుకొని అంత వేసుకొని అప్పుడు తుడుచుకొని అప్పుడు ఇంకా వచ్చి, ఎందుకంటే భర్త మీద ఉంటుంది ఆల్రెడీ, తీసుకొని వచ్చి అద్దం చూసుకొని వస్తా. ఇక్కడ ఏమంటానంటే, నువ్వు సరి చేయబడాలంటే ముందు ఎక్కడ నిలబడాలి? అద్దం ముందు. అద్దం దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యం ముందు ప్రతి ఒక్కరు సిద్ధం చేసుకోవడానికి నిలబడాలి. ఒకరోజు సిద్ధం చేసుకోవడానికి కొరకే. ఇంకా దేవుడిని నిన్ను అద్దం ముందు ఎందుకు నిలబెట్టాడు తెలుసా? ఈ అద్దము నిన్ను ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే ఎక్కడ కాటికి పెట్టాలో, ఎక్కడ నువ్వు ఇదేమంటారు పాపిడి బిల్లు పెట్టాలో, ఎక్కడ రింగ్ వేసుకోవాలో. కొంతమంది విచిత్రమైన ముక్కే కనపడదండి, ఇంత పొడుగు వేసుకుంటారు. కొంతమంది కాళ్ళకి కడాలి, ఇన్ని కాళ్ళ నొప్పులో అటు ఇంతేముందంట. ఎప్పుడు తెలిసింది నాకంటే, ఆమెకు సౌరం పెట్టారు. సౌరం పెట్టి ఇంత పొడుగు వచ్చేటట్టుగా పెట్టారు. ఈ ముసుగా ఇంత పొడుగా ఇట్లు ఇటు వరకు దాన్ని పట్టుకొని 4 పట్టుకున్నారు దాన్ని, తోకని. ఒరే తోక ఎక్కడ పైనుంచి వేసి ముసుగు మేలు ముసుగు వేసుకొని పట్టుకొని వస్తే వెనుక 4 పట్టుకొని అట్లా వచ్చింది. వచ్చిన తర్వాత చదివించినప్పుడు ఇట్లా అనుకోమ్మా అన్న, ఈ పెళ్లి కుమారుడు తీసేయన్న, ఈడు దుడుకోడు కదా, ముసుగు ఒకటే సరే ఇట్లా అన్నాడు. ముసుగు ఇటు జారి అది పెట్టుకునింది కదా, కింద పడిపోయింది. కింద పడిపోతే ఇంక అందరూ ఇంకా ఆమె అట్లా కవర్ చేసి సరిపోయింది. నేను అంటాను, అది ఎంతసేపు ఉంటుందండి? ఈరోజు ఆత్మీయ అలంకారం అనేది కొంతమందికి లేదు. అద్దం ముందు నిలబడి ఏం చేయాలి తెలుసా? ప్రతి మనిషి సరి చేసుకొని సిద్ధపడి. అద్దం ముందు ఎందుకు నిలబడేది? సిద్ధపాటు చేసుకోవడానికి. దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథం 2:32 ఏముందంటే, కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డాణం మరచున,
నా ప్రజలు లెక్కలేని దినములన్నీ నన్ను మరిచి ఉన్నారు. చూడండి. పెండ్లి కుమార్తెకి ఏం మరుస్తుంది? వడ్డాణం మరుస్తుందా? పెండ్లి కుమార్తె ఆభరణం మరుస్తుందా? మరి దేవుని ఇన్ని దినాలు ఎట్లా మర్చిపోయావు? ఇన్ని రోజులు సంఘానికి ఎలా మర్చిపోయావు? దేవుని భయభక్తిని ఎలా వదిలిపెట్టావు? ఓ పెండ్లి కుమార్తెను పెళ్లి వివాహం చేసుకోవడానికి కొరకు పెండ్లి కుమార్తెకు వచ్చేటప్పుడు వడ్డాణం ఎక్కడుందో వెతికి మరి, దొరకకపోతే వెతికి మరి వడ్డాణం పెట్టుకొని వస్తావే. ఒళ్ళు నిండా ఆభరణాన్ని ధరించుకొని చక్కగా ఒక పెళ్లి కుమార్తెలాగా వస్తావు, మర్చిపోతావా? మరి సిద్ధపట్లు ఎందుకు మర్చిపోయావు? దేవుని ఎందుకు నువ్వు మర్చిపోయావు? లెక్కలేని దినాలు మనం ఏం చేశామంటే దేవుణ్ణి మర్చిపోయామండి. మర్చిపోయిన వారిని ఏం చేస్తాడు? దేవుడు వదిలేస్తాడు. చూడండి, ఈరోజు మూడవది ఏముండాలి మనందరికీ? సిద్ధపాటు ఉందుముగాక. యేసయ్యకు కాబోయే భార్యకి ఏముండాలి? మొదటి గుణము లోబడే గుణం ఉండాలి. రెండవది నమ్మకమైన గుణం ఉండాలి. మూడవది సిద్ధపడే గుణం. ఎవరైతే ఆ గదిలో ఉండి సిద్ధపడతారో అప్పుడు యేసయ్య అంతఃపురం నుంచి వస్తాడు. గదిలో ఉన్న పెండ్లి కుమార్తెను చూసి నాకు కాబోయే భార్యకు లోబడే గుణం ఉందని చూస్తాడు, నమ్మకంగా ఉంది అని చూస్తాడు. మూడవది నా కొరకు సిద్ధపడి ఎదురు చూస్తుంది అని చూస్తాడు. చూసి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అందుకే నా మాట రాయబడి ఉంది, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి ఏం చేస్తాడంట? సంతోషించినట్లు యెహోవా నిన్ను చూసి కూడా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అప్పుడు ఆ సంతోషంలో ఏం చేస్తాడు తెలుసా? పరలోకంలో వివాహంలో మనల్ని భార్యగా స్వీకరిస్తాడు. మనము పెండ్లి కుమారుడైన యేసయ్యకు భార్యగా ఉండాలంటే మనలో ఏమేమి ఉండాలి? ఒకటి లోబడే గుణం, రెండవది నమ్మకత్వం, మూడవది సిద్ధపట్టు మనలో ఉంటే ఈ మూడు చూసిన యేసయ్యకు మనం భార్యగా అవుదుముగాక. ఆయన మనకు భర్తగా ఉండునుగాక.